ఎన్టీఆర్ మ్యూజియాన్ని త్వరలో అమరావతిలో ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో నందమూరి తారక రామారావు సినీ రాజకీయ విశేషాలతో ఏర్పాటైన మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో గతేడాది హైదరాబాద్లో మినీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్న లోకేష్ ఇప్పుడు విజయవాడలో అంతకు మించిన స్థాయిలో పెట్టినట్లు చెప్పారు. ఎన్టీఆర్కు చెందిన అరుదైన చిత్రాలు, వస్తువులు సేకరిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ మ్యూజియాన్ని ఈ నెల 25న చంద్రబాబు సందర్శిస్తారని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా వెళ్తానన్నది ఊహాగానమేనని, మంత్రివర్గంలో చేరికపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని లోకేష్ అన్నారు. ఆయన సినిమానే కాదు, రాజకీయాలే కాదు, ఆయన పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినారు, గ్రామంలో ఆయన ఏం చేశారు, ఎలా ఆయన పైకొచ్చారు, అట్లా ఒక పద్ధతి ప్రకారం మొత్తం మేము క్యాటలాగ్ చేసి పెడతాం జరిగింది. తెలుగు ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, మీ దగ్గర అన్నగారి జ్ఞాపకాలు ఏమున్నా కూడా ఒక ఫోటో కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఏమున్నా కానీ దయచేసి మాకు కాంట్రిబ్యూట్ చేయమంటున్నాను, ఎన్టీఆర్ ట్రస్ట్కి కాంట్రిబ్యూట్ చేయమన్నా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా మేము ఈరోజు ఆలోచిస్తున్నాం. ఒక అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేయాలి. ముందల నిమ్మకూరులో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ అందరూ సూచనల మేరకు నిమ్మకూరు అయితే ప్రజలందరూ వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాజధాని ఎక్కడుందో అక్కడనే మీరు ఏర్పాటు చేయాలని ఇక్కడున్న పెద్దలందరూ నాకు సూచించారు. వాళ్ళ సూచన మేరకు రాబోయే 3-4 సంవత్సరాల్లో తప్పనిసరిగా అమరావతిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది.